ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్న ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో హైదరాబాద్ భవిష్యత్తును మార్చబోతుందా? చూద్దాం. రోడ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాటేసి తుక్కుగూడ వస్తున్నాము. మనం ఇప్పుడు ఫ్యూచర్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. ఒక సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో నిర్వహించే గ్రిడ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇండియాకి వచ్చాక మొట్టమొదటిగా నా ప్రయత్నం ఈ వీడియో. ఇది కొంచెం కమర్షియల్ వీడియోనే అనుకోవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో దాదాపు తుక్కుగూడ దాటి వచ్చాం ఇప్పుడు. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఒకటి ఉంది, ఏంటంటే ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అనేక నగరాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. అయితే హైదరాబాద్కు ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది, ఏంటంటే ఇండియాకు నడిబొడ్డున ఉంది. అందుకోసం హైదరాబాద్ నలువైపులా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అటు విజయవాడ రోడ్డు, ఇటు వరంగల్ రోడ్డు, ఇటు కరీంనగర్ రోడ్డు, నిజామాబాద్ రోడ్డు, ఇటు బెంగళూరు రోడ్డు, మధ్యలో హైవే బాంబే రోడ్డు. ఇక మిగిలింది అందరికీ ఆశాకిరణంగా ఉన్నది ఇప్పుడు ఈ తుక్కుగూడ శ్రీశైలం రోడ్డు. ఇది ఫ్యూచర్ సిటీగా దీన్ని డిసైడ్ చేశారు. 30,000 ఎకరాలతోటి అభివృద్ధి చేస్తున్నారు. ఇక రావాల్సింది ఏముందంటే, మన ప్రభుత్వం అంచనా వేసిన విధంగా, వాళ్ళు సంకల్పించిన విధంగా ఏఐ సెంటర్లు, సెమీ కండక్టర్ల తయారీ, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన తయారీకి సంబంధించిన టెక్నాలజీ యూనివర్సిటీలు, స్కిల్ యూనివర్సిటీలు, ఇట్లా అనేక ఆల్రెడీ డిజైన్ చేశారు. ఇందులో ఫార్మా సిటీ కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఒక భాగంగా ఉంది. అందుకోసం ఇది శరవేగంగా అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే నిలబడ్డామో అమెజాన్ వాళ్ళ యొక్క డేటా సెంటర్, అంటే అది ప్రపంచంలోనే చాలా విశిష్టమైంది. ఆ కోట్లతో తయారు కాబోతుందని విన్నాము. నా వెనకాల మీకు అక్కడ కనబడుతుంది చూడండి, మొత్తం ఏదైతే పవర్ లైన్స్ గ్రిడ్స్ ఉందో, ఇక్కడ సెంట్రల్ వాళ్ళవి ప్లస్ స్టేట్ వాళ్ళవి. సెంట్రల్ వాళ్ళవి 700 కిలోవాట్స్, స్టేట్ వాళ్ళవి 400 కిలోవాట్స్ తోటి పవర్ గ్రిడ్స్ ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ చేశారు. ఇక్కడ పూర్తిగా ఇంకా ఎకో పార్క్స్ కానీ, జూ కానీ, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో భాగంగా ఉన్నాయి. మనం చూస్తుంది అది కనబడ్డదే అమెజాన్ వాళ్ళది. ఈ కనపడే రోడ్డు రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. 300 ఫీట్ల వెడల్పుతోటి ఉంది. 100 మీటర్ల దాకా, 20 ఫీటర్ల ఎత్తు దాకా ఉంది. మధ్యలో డివైడర్ల గ్యాప్ కూడా ఇచ్చారు. ఫ్లైఓవర్ లాంటిది పిల్లర్స్ తోటి రావాలి కాబట్టి ఇక్కడ వరకు ఆగిపోయింది. ఆ పైన అక్కడ మొదలవుతుంది చూడండి. ఈ రోడ్డు ఎంత పెద్దగా ఉంటుంది. ఈ రోడ్డు ఇటు సైడ్ ఉంది, మళ్ళీ అటు సైడ్ కూడా అవుతుంది. చాలా శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. అక్కడ పని కూడా జరుగుతుంది ఆ ఏరియాలో. అది అక్కడ పని కూడా జరుగుతుంది రోడ్లకి. ఈ 300 ఫీట్ రోడ్డు పక్కనే అది ఒక భారీ కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ కనబడుతుంది. ఇది రోడ్డు నిర్మాణానికి కాంక్రీట్ లాంటి పనులు ఏమన్నా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనం ఇప్పుడు చూస్తున్నది ప్రపంచ ప్రఖ్యాత ఈ కామర్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ అమెజాన్కి చెందిన సముదాయాల ప్రాంతం. హైదరాబాద్లో ఇప్పటికే ఒక సెంటర్ ఉంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇక్కడ బహుశా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నట్టుంది. చాలా శీఘ్రగతిన అభివృద్ధి చేస్తున్నారంటే కట్టడాలు అవి తొందరగా ఇస్తున్నారు. ఇది మనకు కనబడుతుంది ఏదైతుందో అది అమెజాన్ డేటా సెంటర్. ఓకే, ప్రస్తుతం మనం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ యొక్క ప్రధానమైన ఏదైతే ముఖద్వారం, ఒక సెంట్రల్ గుండెకాయ అంటామో, FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, దాని ముందున్నాం. అంటే ఈ మహాసామ్రాజ్యం, ఫ్యూచర్ సిటీ మహాసామ్రాజ్యానికి చాలా అంటే ఒక గుండెకాయ లాంటి మధ్య ప్రదేశం ఉంది. దాని చుట్టూ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది కూడా చూద్దాం మనం. నిర్మాణంలో ఉన్న 41 కిలోమీటర్ల రావిరాల నుండి మీర్ ఖాన్పేట వరకు రోడ్డు పిల్లర్స్ వేస్తున్నారు చూడండి. శరవేగంగా రోడ్డు నిర్మాణం అవుతుంది. నా
వెనకాల కనబడుతున్నది అదిగో చూడండి, అది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, YISU అంటారు. ఇది 2024లో స్థాపించారు, కానీ ఇప్పుడు బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉంటే మహేంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా వస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను ఇక్కడ నేర్పిస్తారు. మెట్రో ఫేజ్ 2Bలో భాగంగా ఎయిర్పోర్ట్ నుండి ఈ ఫ్యూచర్ సిటీలో ఈ స్కిల్ యూనివర్సిటీ వరకు ఈ ప్రతిపాదిత మెట్రో రైల్వే స్టేషన్ 40 కిలోమీటర్లు, దాదాపు 9 స్టేషన్లుగా అనుకుంటున్నారు. మనకు ఈ JCBలు, ఈ మట్టి రాళ్ళు, ఈ కనపడుతుందంతా కూడా కేవలం ఖాళీగా ఉన్న ఒక భూమి కాదు. రాబోయే రోజుల్లో లక్షలాది మంది నివసించే ఒక ఆధునిక నగరానికి ఇది ఒక పునాది. ఈరోజు ఇది ఇలా ఉంది, రాబోయే రోజుల్లో దీని రూపురేఖలు ఎంతగా మారుతాయో చూడాల్సింది. ఈ అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే మాకు కూడా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లాట్ తీసుకోవాలని అనిపించింది. ఇక ముందు ఇంకా రేట్లు పెరుగుతాయేమో. ఈ మీర్ ఖాన్ పేట్ వరకైతే ఫ్యూచర్ సిటీ ఉంది. మా బడ్జెట్కు తగిన విధంగా 4 కిలోమీటర్ల దూరంలో నంది వనపర్తి, అక్కడ ఒక మంచి ఫ్యూచర్ రైజింగ్ సిటీ అనే ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్కి మా కుటుంబ సభ్యులు అందరం కలిసి సందర్శించాము. మా వినియోగులు, మేము, మా అమ్మాయి అంతా కూడా. అక్కడ చాలా ప్రశాంతంగా విశాలమైన రోడ్లు, మంచి లేఅవుట్, పచ్చదనం కోసం చేసిన ఏర్పాట్లు, ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ప్రతి ప్లాట్కు నెంబరింగ్ వేయడము, మొక్కలు పెంచడము, ఏ వైపు ఉంది, ఇవన్నీ కూడా అక్కడ మార్కింగ్ చేశారు. అయితే నిజానికి లాంచింగ్ కాలేదు. ఇంకా ఇక్కడ రోడ్లు వేయడము, డ్రైనేజ్ తీయడము, పవర్ సప్లై ఇవ్వడము, ఇవన్నీ చేశాక నెల రోజుల్లో లాంచింగ్ చేస్తారట. అయితే మా ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ తీసుకుందామని ఇప్పుడే డిసైడ్ చేశారు. వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే నేను వాళ్ళ బ్రోచర్ని ఇక్కడ ఇస్తున్నాను, ప్రయత్నం చేయండి. వాళ్ళ నెంబర్ కూడా అడిగాను నేను. మేమైతే చాలా ఇంప్రెస్ అయ్యాము, మా పిల్లలు తీసుకుందామని అనుకుంటున్నారు. మీకు కూడా ఒకవేళ కావాలనుకుంటే ఆయన నెంబర్ ఇస్తాను పైన డిస్ప్లేలో, మీరు వారిని కాంటాక్ట్ కూడా చేయొచ్చు. మీరు కొనుగోలు నిర్ణయం చేసుకుందాం అనుకుంటే అధికారిక అనుమతుల పత్రాలు, తాజా వివరాలను మీరు స్వయంగా పరిశీలించండి. ఈ ప్రదేశం గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ప్లీజ్.